ఎలాంటి ఫామ్ హౌస్లు కట్టుకున్నాడో ఒక్కసారి మీరు చూడండి. ఈ ఫామ్ హౌస్ను చూడండి. ఈ ఇంద్ర భవనం ఏం రాజకార్యాలకు ఉపయోగిస్తారు? 111 జీవోకు వ్యతిరేకంగా జన్వాడ గ్రామంలో దాదాపుగా 25 ఎకరాలు రాజుల పేర్ల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద కొనుగోలు చేసి అక్రమ నిర్మాణాలు ఇవాళ నిర్మించండి కేటీఆర్ గారు. నేను సూటిగా అడుగుతున్నా, ఈ మొత్తం ఏరియల్ వ్యూ ఇవన్నీ కూడా మీకు ఫోటోలు ఇస్తా. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, అయ్యా కోర్టులు కోడే కూస్తున్నాయి, చెరువులు ఆక్రమించుకుంటున్నారు, చెరువుల నిర్మాణం తప్పిదాలు జరుగుతున్నాయి, 111 జీవోలో అడ్డగోలుగా నిర్మాణాలు ఉన్నాయని కూలగొట్టాలని చీఫ్ జస్టిస్ గారే ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేటీఆర్ గారి ఇంద్రభవనం ఇవాళ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మాణం జరిగింది. ఇక్కడ భూములు అమ్మనికే నార్సింగ్ పోలీసులను పంపించి మైపాల్ రెడ్డిని ఇతర కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్లకు పట్టుకొచ్చి బెదిరించి భూములు గుంజుకుంటారు. ఇవాళ పోలీసుల దౌర్జన్యం చూడండి. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడ పోలీసులకు ఏముంది? ఇక్కడ ఏమైనా శాంతి భద్రతల సమస్య ఉందా? మీడియా మిత్రులు పోలీసు వాళ్ళ మీద కూడా ఒకసారి కెమెరా పెట్టండి. ఇవాళ నేను పార్లమెంట్ సభ్యుని, మీరు మాజీ పార్లమెంట్ సభ్యులు, మేము ఇక్కడ ఒక ప్రైవేట్ భూమిలో ఉన్నాం, మేము ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. దీనికి పోలీసులకు ఉన్న అభ్యంతరం ఏందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లా ఈ పోలీసులు కేటీఆర్ గారి యొక్క ఇంద్ర భవనానికి ఉన్న కాపలా ఏందో మీరు అర్థం చేసుకోండి. ప్రైవేట్ ప్రాపర్టీ, మీకేం సంబంధము? మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇది ప్రైవేట్ భూమి. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. ఎవరిని కాపాడుతున్నారు? చాలా మంది కార్యకర్తలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన ఫామ్ హౌస్ కు ఎన్ని వందల మంది పోలీసులు కాపలా ఉండేది అర్థమైంది.